బాప్తిసం అయితే తీసుకుంటారు అంతే. లేదు ఒకవేళ ఎప్పుడైనా సమయం అనుకూలమైతే ఆదివారం పూట దేవుడి మందిరానికి వస్తారు, వాక్యము వింటారు, ఆ విన్నదాన్ని ఖచ్చితంగా మరచి బ్రతుకుతుంటారు. కొన్ని సందర్భాల్లో వాక్యము మన మదిలో నిలిచి ఉన్నా ప్రభు అట్టి మాటలను మనకు గుర్తుకు తెస్తున్న ఆ వాక్యాన్ని పక్కన పెట్టి ఇష్టానుసారంగా బ్రతకడానికి ప్రయత్నిస్తుంటాము. ఇగో వీరిలో భయంకరమైన సాతాను శక్తుల ప్రభావం ఉన్నట్టు లెక్క, దురాత్మ శక్తులు ఉన్నట్టు లెక్క. ఇలాంటి ఇల్లు నిలబడము అసాధ్యమండి. ఇలాంటి ఇల్లు నిలబడము అసాధ్యము. ఇలాంటి వ్యక్తులు రేపటి దినాన దేవుని సన్నిధిలో పరలోక రాజ్యంలో నిలబడడం కూడా అసాధ్యము. దేవునికి మహిమ. హల్లెలూయా.